ఓర్చుకుని నేను చూస్తాను అంటున్నాడు. అవునే కాదండి? యోబు గారు అలా అంటున్నారు. చూడండి, దానియేలు అంటాడు, ఏమన్నాడండి? రాజా, నా దేవుని దృష్టికి నేను నిరపరాధిని కాబట్టి దూతను పంపించి నన్ను రక్షించాడు. మనం నిరపరాధులుగా, మనం యథార్థవంతులుగా, మనం ప్రార్థనాపరులుగా, మనం విశ్వాసవీరులుగా ఉన్నామనుకోండి, దేవుడు ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనల్ని తప్పకుండా ఆయన మనం గుర్తిస్తాడు. అందుకే యోగు భక్తులు అంటారు, యోగు గారి కోసం ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. చూడండి, ఎంత భక్తి పరులైనా సరే ఈ కడవరి దినాల్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక దుఃఖంతో కుంగిపోతున్నారు, సోలిపోతున్నారు, తూలిపోతున్నారు, పడిపోతున్నారు, ఆగిపోతున్నారు. కానీ అలా కాదు. కానీ నిజంగా వారు నిజంగా దేవుని దృష్టిలో అలా ఉన్నప్పుడు దేవుడే వారిని బలపరచును కాక, మనం అలా దేవుడు బలపరచును కాక, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బలపరిచి మన బిడల విషయంలో గొప్ప కార్యాల ఆశీర్వాదాన్ని నింపును గాక. యోబు గారి పట్ల, యోబు గారి బిడల పట్ల అలా చెయ్యును గాక, అలా చెయ్యును గాక, అలా చెయ్యును గాక. ఈ యోబు గారి పట్ల అలాంటి గొప్ప కార్యాలు చెయ్యును గాక. అలా చెయ్యకపోతే ఆ చర్చి మీద ఏంటంటే పిల్లిపాట్లో చర్చి మీద బాబ్జీ గారి చర్చి, బాబ్జీ గారి చర్చిలోనే మర్చిపోతుంది నిజంగానే. కానీ అద్భుతంగా దేవుడు జీవం పోసి ఆయుష్ వేసి ఇలాగొచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాదండి. బ్రహ్మమ్మ గారి మొండితనానికి ఈ మొండావి దాన్ని విడిచిపెట్టదు ఏమైనా సరే అని దేవుడు అలాగా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పెంచారు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన వైపు చూసేవండి ఎవరిని ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కడవరి దినాల్లో మనము భక్తి చేసేవారైతే మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. మన యథార్థ ప్రవర్తనే మన నిరీక్షణకి ఆధారం అవుతుంది. నిరపరాధి ఒకడు ఎన్నడైనను నశించిన ఎవ్వరూ నశించుకోరు. అవునా కదా? నిరపరాధులు ఎవ్వరూ నశించుకోకుండా దేవుడే వారిని కాపాడినట్టుగా ఈ దేని కుటుంబం పట్ల కూడా అలా మేలు, అలా ఉపకారాలు, అలా అద్భుతాలు, అలా ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆయన రాకడికి మనల్ని అందరినీ సిద్ధపరిచి ఈ గృహంలో శుభపదమైన శుభకార్యాలు జరిగించును గాక. ఈ మాటలు దేవుడు మనందరి కొరకు బలపరచును గాక.